హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఎల్లరికీ వణకం నమస్కారం. ఈ వీడియోలో ఏంటంటే నేను ఆ ప్లేస్కి వెళ్ళాను కదా, అది ఎలా ఉంటుంది లోపల వీడియోకి అయితే కొంచెం తీశాను. హోప్ యూ లైక్ ఇట్. హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ ది డే. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్, ఇది ఎటువంటి ప్లేస్ అంటే మీరు ఎప్పుడన్నా వీకెండ్స్లో చిల్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తారు కదా. సో దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ప్లేస్. సో ఇక్కడ మనకు పార్కింగ్ అయితే ప్లేస్ ఉంది. సో కార్స్ లైటింగ్ అంతా జుమ్ జుమ్ జిగల్ భలే ఉంది. సో దిస్ ఈస్ ద థింగ్, ఈ జోన్ టార్క్యూ చాలా బాగా అయితే అనిపించింది. లైటింగ్కే నేను ఎప్పుడు విజిట్ చేయలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా రైడింగ్ అయితే చేయొచ్చు అనమాట వీకెండ్స్లో. సో దీనికైతే నేను వాళ్ళని అడిగితే వాళ్ళు 1500 అయితే ఛార్జ్ చేస్తామని చెప్పారు నాతో. నేను వెళ్ళలేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, దట్స్ ఆల్. చూడండి వీళ్ళు ఎలా రైడ్ చేస్తున్నారో. సో ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట. మీరు ఎడం వైపు చూసుకున్నట్టయితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఐ థింక్ అది ఛార్జింగ్ పాయింట్ అని కూడా అంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ పెట్రోల్ అయితే పట్టారనమాట దానికి ఖచ్చితంగా. ఇతను వెళ్తున్నారు చూస్తున్నారు కదా, దట్స్ ఆల్. అలా స్టార్ట్ అవుతారు. సో సమ్ స్పాన్ ఆఫ్ టైం వరకు మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత మెయిన్లీ ఐ వుడ్ లైక్ టు సే లైటింగ్ అయితే అద్దరుకొట్టేశారు. నాకైతే ఏమనిపించిందంటే వీళ్ళైతే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు లైటింగ్ విషయంలో. నీట్నెస్ కానీ డెకరేషన్ కానీ మీరు చూసుకున్నట్టయితే రిసెప్షన్ నుంచి ఎండింగ్ వరకు అయితే చాలా బాగుంది. సో ఇక్కడ గో కార్టింగ్, అదే డ్రైవ్ చేయడానికి. సో ఇక్కడ మీరైతే నిలబడుకొని అది చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత ఇన్సైడ్ మీరు వెళ్ళినట్టయితే అక్కడ బార్ అండ్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ లాగా అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే గైస్, ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీ వాళ్ళే ఇక్కడికి వచ్చి దీన్ని చూసారు కదా, ఇక్కడ మీరైతే ఫొటోస్ తీసుకోవచ్చు బాగా. సో నేనేం మాట్లాడుతున్నాను, కంపెనీస్ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళు టీమ్ లంచ్ అంటారు కదా. సో కంపెనీ వాళ్ళందరూ అదంటే ఏం లేదు, అందరూ వచ్చి కాసేపు తిని ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతారు. కంపెనీస్ అమౌంట్ అంతా ప్రొవైడ్ చేస్తాయి. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ కొడితే లైఫ్ ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, చూడండి. సో అలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో మీరు రివెంజ్ చూసుకున్నట్టయితే క్యాబ్ జిమ్ని వాళ్ళు అయితే వచ్చారు ఎంజాయ్ చేయడానికి. సో హియర్ యూ కెన్ సీ. హోప్ యూ లైక్ ది వీడియో. అండ్ అలానే మేము తిరుగుతూ ఉన్నాం, లైక్ గ్రీనరీ ఎక్కువ ఉంది, ఓకేనా. ఇదేంటంటే మీరు దాంట్లో కూర్చొని విజువల్గా మీరు బండి నడుపుతున్న ఫీలింగ్ అయితే తెప్పిస్తారన్నమాట వాళ్ళు. సో దట్ ఈస్ ద థింగ్. నేను చెప్పాను కదా ఇక్కడ నిలబడుకొని మీరు వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చని. హియర్ ఇట్ ఈస్, చూడండి దీన్ని. సో ఇదేంటంటే మనం అక్కడ రైడింగ్ చేస్తున్నారు కదా. సో మీరు కానీ విన్ అయితే మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీ నేమ్స్ ఎన్ని సెకండ్స్లో ఆర్ మినిట్స్లో మీరు కంప్లీట్ చేశారు చూడొచ్చు. సో యాజ్ యూజువల్గా ఏముంటుంది అయితే నాకైతే తెలీదు. సో హియర్ ఇట్ ఈస్ బార్ అండ్ కిచెన్. మేమైతే లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి. సో హియర్ ఇట్ ఈస్ గైస్, చాలా ఎంజాయ్ఫుల్గా అనిపించింది, పీస్ఫుల్గా కాదు, ఏదో కొత్తగా వెళ్ళినట్టు. సో నేను చెప్పాను కదా బైక్స్ మీద కూర్చుండే ఎక్స్పీరియన్స్, హియర్ ఇట్ ఈస్. అండ్ గైస్, ఈ లైట్నింగ్ వాళ్ళు ఎలా అయితే డిజైన్ చేస్తారో మీరు చూసుకున్నట్టయితే చాలా బాగా అనిపించింది. హియర్ ఇట్ ఈస్ అడ్రస్ ఇఫ్ యూ వాంట్. సో నేను మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్ళాం మళ్ళీ. సో బై దిస్ టైం నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. వాళ్ళ వల్లే నేను చూడగలిగాను. మా 10th క్లాస్ ఫ్రెండ్ ఒకటి చూపించాడు. దెన్ మళ్ళీ ఇక్కడ నిలబడుకొని చూసుకున్నట్టయితే అరే మనం ఎప్పుడు ఇలా వెళ్ళేది అనిపించింది. సో దట్స్ ఆల్ గైస్. నేను చెప్పొచ్చేది ఏంటంటే వీకెండ్స్లో అలానే పనుకొని టైం అయిపోయింది. నేను మా ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేశాను. కొన్నిసార్లు నాకు కూడా అనిపించేది ఎక్కడికి వెళ్ళకపోతే. ఫ్రైడే సాయంత్రం వస్తాం, ఓకే అమ్మయ్య సాటర్డే సండే 2 days హాలిడేస్ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ ఆ ఇన్స్టాగ్రాము ఆ యూట్యూబ్ చూసేసరికి టైం అయిపోద్ది. సో అట్ ది లాస్ట్ అయ్యో అప్పుడే అయిపోయిందా అని అనుకోకుండా
ఓకే, చిన్న చిన్న దగ్గర దగ్గర ప్లేసెస్, అది ఒక గుడి కానివ్వండి, ఒక టీ షాప్ కానివ్వండి. ఓకే, టీ షాప్ అంటే పోయి 10 నిమిషాలు తాగి వచ్చి పనుకోవడం అలా కాదు, జస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వండి. ఓకే, మీ గురించి మీకు తెలుస్తుంది. ఓకే, మీరు ఒంటరిగా ఎప్పుడైతే వెళ్తారో మీ గురించి మీకు తెలుస్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.